భయపడటం వలన ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. భయపడటం వలన అనేక రకమైన కెమికల్స్ నీ బ్రెయిన్లో రిలీజ్ అవుతాయి. ఆ కెమికల్స్ ఏం చేస్తాయంటే నీ బాడీని ఫ్రీజ్ చేసేస్తాయంట, కదలనివ్వకుండా చేసేస్తాయి, లేకపోతే ఆ పరిస్థితిని చూసి పారిపోయేలాగా చేస్తాయంట. కొంతమంది భయానికి బిగుసిపోతారు. ఏ డేంజర్ ఉన్నా కూడా కొంతమంది ఆ డేంజర్ని చూసి షాక్ అయ్యి ఆగిపోతారు, కొంతమంది గుండె ఆగి చచ్చిపోతారు అని. భయపడటం వలన ఎవ్వడు ముందు అడుగు వేయలేడు, వెనకడుగే వేస్తాడు. మనము భయపడినప్పుడు దేవుని గురించి ఆలోచన చేసే క్షణము ఉండదంట. ఎప్పుడైతే నువ్వు భయపడినప్పుడు దేవుని గురించి ఒక్క క్షణము కూడా నువ్వు ఆలోచించలేవంట. నువ్వు ఆలోచించలేనప్పుడు దేవుని మాటలు కానీ దేవుని జ్ఞానముని కానీ ఆ పరిస్థితిలో నువ్వు అప్లై చేయలేవంట. అందుకని దేవుడు భయపడొద్దు అంటాడు.